హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది కాంచీపురంలోని ఏకాంబరనాథుని ఆలయంలో 3500 సంవత్సరముల నాటి మామిడి చెట్టు. ఈ చెట్టుని చూడడమే అదృష్టం. అంటే మేము వెళ్ళినప్పుడు చెట్టు నిండా మామిడికాయలున్నాయి. చూడడానికి ఎంత బాగుందో. ఈ మామిడికాయలు వాటంతటా అవి కింద పడ్డప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచుతారు. అవి దొరికిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. కానీ మనం తెంపకూడదు అని అయ్యగారు చెప్పాడు. ఈ పండు దొరికిన వాళ్ళు ప్రసాదంగా, కళ్యాణం కావాల్సిన వాళ్ళు కళ్యాణం అవుతుంది, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ చెట్టు కిందనే ఏకాంబరనాథునితో కంచి కామాక్షమ్మదేవి కళ్యాణం జరిగినది. ఈ చెట్టు కిందనే పార్వతీదేవి సైకతలింగం చేసి శివుడి కోసం తపస్సు చేసింది. అప్పుడు శివుడు పరీక్షించడానికి గంగా ప్రవాహాన్ని పంపించాడు. ఆ గంగా ప్రవాహాన్ని తట్టుకోవడానికి పార్వతీదేవి తన 2 చేతులతో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుంది. మనము ఇప్పుడు అదే ఇక్కడ చూడొచ్చు. పంచభూతలింగాలలో ఒకటైన పృథ్వీలింగం ఈ ఏకాంబరనాథ్ సైకతలింగం. అందరికీ ఏకాంబరనాథుని దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.